బీజేపీలో కలపాలని పెద్ద ఎత్తున భారీ ఎత్తున సీఎం దాకా కూడా ధర్నా చేసుకొని అదే రోడ్డు రస్తాలకు చేసి కూడా సీఎం మీద వెళ్తామని చెప్పి ధర్నా చేస్తున్నాను. అందరూ అతిథి పార్టీలు అతీతంగా అందరూ కలవాలని రేపటి నుంచి భారీ ఎత్తు శిక్షణ రోడ్డు స్తంభించి అలా ధర్నా పెట్టి అంతా అందరూ చేసినట్టు చేద్దామని చెప్పి నాకు మనవి అనేది మన చాలా వెనుకబడి ఉన్న వైపులో మనకు ఆల్రెడీ తీసేసిదంట. అయితే మనం ఫ్యూచర్ సిటీలో కల్పన వద్ద అనేది సమావేశం వేసుకున్నారు. అయితే అక్కడ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు పెట్టామా వద్దా అనేది కాన్ఫరెన్స్, ఫ్యూచర్ సిటీ పెట్టామా వద్దా అనేది కాన్ఫరెన్స్. ఇప్పుడు దాంట్లో మనం పెట్టమని మనం డిమాండ్ చేస్తున్నాం, అంతే కదా. ఒక్కొక్క ఆఫీస్ పోతా ఉంది, చాలా బాగా ఉంది. మనం కూడా దగ్గరలో ఉంది, ఎంతో డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇంకా లోపడుకుంటే ఒక గోడ కట్టినట్టు అయిపోతుంది. స్పీచర్ చిట్టు పడింది అనుకో, ఒక గోడ కట్టి గోడ మీద చూసినట్టు అయిపోతుంది మహేశ్వరం. దయచేసి అందరూ ఈ ఉద్యమంలో రోజు పాల్గొని ఈ ఉద్యమం లాస్ట్ వరకు తీసుకొని పోవాలని నా యొక్క మనవి. నా అభిప్రాయం ఏంటంటే మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపితే లాభాలు ఏంటంటే మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలిపితే మనకు ఏదైనా సరే ఇప్పుడు మండల ఆఫీసులలో కానీ ఎంఆర్ ఆఫీసులలో కానీ ఏదైనా 100% మనకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఫ్యూచర్ సిటీలో కలపాలని మన ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఐకమత్యమై ప్రతి ఒక్క ఏదే ప్రభుత్వ కార్యకలాపాలు ఏముంటాయో ప్రతి ఒక్క ఆఫీసును కానీ ప్రతి ఒక్క కార్యకలాపాలు గవర్నమెంట్ అన్నిటికి కూడా కలిసికట్టుగా పనిచేసి అలాగే ఇంతకుముందు చేసినట్టు ఆర్డీఓ ఆఫీసును కూడా కందుకూరుకు తరలించినట్టు ఇప్పుడు రేపు జరగబోయే బైఫర్కేషన్ కూడా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లేకుండా చేయడానికి ఇవన్నీ మన లోపల ఉన్న నాయకులే, ఎవరికి తెలియనట్టు కాదు, అందరికీ తెలుసు. అది పోతే నాకేమవుతుంది, ఇది పోతే నాకేమవుతుంది అని కాదు. మహేశ్వరము ఒకసారి అక్కన్న మాదనలు పాలించిన మహేశ్వరం చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనము కరెక్ట్గా నిలబెట్టుకోవాలని అంటే ప్రతి ఒక్క నాయకుడు పార్టీలకు అతీతంగా వచ్చి కొట్లాడి మన మహేశ్వరాన్ని కంచుకోటగా, గడికోట ఎట్లా ఉందో అంతకంటే పెద్ద కంచుకోటగా మహేశ్వరం కంచుకోట అని అంటే ఇది అనే ఒక సత్తాకు తీసుకురావాలి. ఒకప్పుడు మనకు కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డప్పుడు 2009లో మహేశ్వరంకు సబితా మేడం వచ్చిందని అంటే ఎన్నో రకాలుగా అది చేసుకొని మన కాన్స్టిట్యున్సీ ఏర్పడాలని అది చేసినాం. సరే పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసినాం కాబట్టి గడికోట అనే పేరు ఏదైతే ఉందో మహేశ్వరం కంచుకోట అనేది కూడా ఇంకొక పేరు తీసుకురావాలి. మనం ఈ పార్టీలు గిట్టీలు అన్ని కావు మనకు, మనం అందరము ఇప్పుడు అన్న చెప్పిండు. మేము వచ్చినప్పుడు మా మామలు మా అత్తలు ఎవరు కందుకూరు పోలేదు, మీరు పెళ్లి చేసుకున్నాక మేము కందుకూరు పోవాల్సి వస్తున్నది, మరి మీరంతా చాటగాని దద్దామలా అని అంటున్నారు. ఆ పదాన్ని మనం వినొద్దు. ఆ పదాన్ని వినకుండా మనం ఎప్పుడైనా సరే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్య నాయకులకు ఈ సమావేశ ఆలోచన వచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ సమావేశాన్ని మొత్తము మన 100% ఫ్యూచర్ సిటీలో కలిపేదాకా ఈ ఉద్యమాన్ని ఆపకుండా మనం ఈ ఉద్యమంలో ఎక్కడి వరకైనా సరే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అయ్యా మాకు ఇట్లా కలిపితేనే మాకు మనగడ ఉంటుంది. అసలు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అని అంటే మహేశ్వరం శంషాబాద్ అని అంటే ప్రపంచ దేశాలలో పేరుగాంచింది. కానీ ఇప్పుడు మమ్మల్ని వెనకేయడానికి కారణం ఏంది, మేము చేసిన తప్పేంది? కాకపోతే మీరు అక్కడ మీకు డెవలప్ కావాలంటే చెప్పి మీరు చేసుకోండి వద్దని అంటలేము. మా డెవలప్మెంట్ను అంటే మా పొట్ట కొట్టి అవతలను బతికించాలనే ఆ ఉద్దేశాన్ని మీరు మర్చిపోయి మమ్మల్ని కూడా మహేశ్వరం ఏదైతే గడికోటలాగా ఒక కంచుకోట కావాలంటే చెప్పంటారో మేము మీకు సపోర్ట్ చేస్తాము. అన్ని రకాలుగా మమ్మల్ని మాత్రము ఫ్యూచర్ సిటీలో కలపాలని చెప్పి నా ఒక మనవి. మన మహేశ్వరానికి హైదరాబాద్ పెద్ద దూరం లేదు. ఒకప్పుడు చార్మినార్ నుంచి పాడిసేరు వరకే హైదరాబాద్ ఖాళీ 25 కిలోమీటర్లు. అక్కడ నుంచి 10 కిలోమీటర్ రావాలంటే బస్సులు సౌకర్యం లేదు. మరి దీంతో పాటు షాద్ నగర్ వచ్చేసి 50 నుంచి 60 కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. అదే డెవలప్ అయింది. రామోజీ ఫిలిం సిటీ వరకు పోతే అక్కడ డెవలప్ అయింది, పటంచెరుతో పోతే అక్కడ డెవలప్ అయింది. 30 కిలోమీటర్ రావడానికి మనకి 50 సంవత్సరాలు పట్టింది మహేశ్వరం. కానీ గుర్తింపుకోగలం ఒక నియోజకవర్గానికి ఇప్పుడు కొద్దిగా పేరు వచ్చింది. దీంతో పాటు ఏమవుతుందంటే మనకి రాజకీయం వల్లనే ఇది ఇబ్బంది అవుతుందేమని మా ఆలోచన.
ఎందుకు అంటే మన రాజకీయ లీడర్లకి మన పెద్ద మనుషులకి మనం ప్రోత్సహించకనో లేకుంటే మనం వాళ్ళ దగ్గర పోకూడదు. మన రౌండ్ అప్ అన్ని కల్వకుర్తి వరకు జిహెచ్ఎంసీ మహేశ్వరాన్ని జిహెచ్ఎంసీలోకి కలపలేకపోతున్నాం. ఫీచర్ సిటీ అంటున్నాం, ఫీచర్ సిటీలోకి కలపలేకపోతున్నాం. ఇది దురదృష్టకరం. మనం అందరం ఇప్పటికైనా కొద్దిగా ఐడియాలు వచ్చినాయి కాబట్టి ఈ అందరూ ఈ సమావేశానికి వచ్చారు. అందరం కలిసి ఇది ఏ దాని ఎంతవరకు పోతుందో దాని పెద్ద మనుషులు చెప్పినట్టుగా మన మీద పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మహేశ్వరం కాన్స్టెన్సీ, మహేశ్వరం ఒక మండలం. మహేశ్వరం ఇప్పుడు సిటీ నుంచి అనుకుంటే ఒక 15 నిమిషాలు అనుకుంటాయి మనం జర్నీ చేస్తే సిటీ నుంచి ఇక్కడికి రావడం. ఇంత పెద్ద ఊరుని, ఇంత పెద్ద కాన్స్టెన్సీని, ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్ విడిచిపెట్టి ఎక్కడనో మాలు మర్రిగూడ, ఇక్కడ మనం కడతాలు ఆమరణ సైడ్ తీసుకుపోయి రోడ్ సిటీతో కలుపుతున్నారు. ఇది మనకి ఎంత సిగ్గుపడాలంటే మనం ఎంత చెప్తున్నాను మనకొని కాదు, అంటే ఇక్కడ ఉన్న నాయకులు చేతగానితనమా, లేకపోతే మన దాంట్లో ఐక్యతం లేకపోవడమా, లేకపోతే ఈ ఊరిని ఏమైనా ఎన్నికకి మేడం దృష్టిలో పెట్టుకోను, లేకపోతే ఇంకో లక్ష్మణరెడ్డి దృష్టిలో పెట్టుకోను, లేకపోతే ఇంకో దృష్టిలో పెట్టుకొని యాగం చేయడానికి కానీ నాకు అనిపిస్తుంది. మేడం ఇది ఏమైనా 4th సీట్లో కలిపితే మేడం ఏమైనా పేరు వస్తుందా, లేకపోతే ఈ లక్ష్మణరెడ్డికి ఏమైనా బ్యాట్ చేయాలన్నా, అట్లానే ఏమైనా దుర్విషయంలో ఉంటే మనం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఎక్కడ ఆమన్ గారు, ఎక్కడ కలవాకుంది, ఎక్కడ మాడుకున్న 4th సీట్లో కలిపి సిటీ నుంచి హైదరాబాద్ నుంచి మహేశ్వరం 20-25-30 కిలోమీటర్లు, దీనికి 4th సీట్లో కలుపుకోవడం ఇంతకంటే ఇంకా మనం ఇక మహేశ్వరంలో ఈ నాయకులం ఎందుకు, ఈ సర్పంచ్ ఎందుకు, ముఖ్యంగా కాంగ్రెస్ లో మనం సిగ్గుపడాలి. మనము రాజకీయం చేస్తున్నాం. లక్ష్మారెడ్డి తీసుకోపోయి మెమోరాండం ఇచ్చి ఒక మహేశ్వరం మండలాన్ని 4th సీట్లో కలుపుకోకపోతే పార్టీ ఉండేందుకు, రాజకీయం చేసేందుకు, ఇక ఇవి సమావేశం ఎందుకు తెల్లబడలేదు నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడైనా మనం గ్రహించి మహేశ్వరం వెనుకబడిపోతుంది. ఇప్పటికే వాసన చెప్పాలంటే మహేశ్వరంలో ఉన్న భూమి రేట్లు ఇప్పుడు ఏదో చెప్తుందంటే మా కాడ మరీ కూడా చెప్తున్నారు 4 కోట్లు 5 కోట్లు చెప్తున్నారు. 4 కోట్లు పాడైంది రేటు. ఇక వాళ్ళకంటే మనం డెవలప్ అయినట్టేనా, మనం వాళ్ళు డెవలప్ అయినట్ట. ఇంత దురదృష్టం ఉంటుందా రాయడనా? మహేశ్వరం కనుక పోవడం ఏంది? దీని మీద పోరాటం చేయాలి మనం. మీరు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చొని ఒక వివరణ తీసుకొని గట్టిగా కిష్మారెడ్డి లక్ష్మణరెడ్డి కూర్చొని మాట్లాడి కొట్లాడి సాధించుకునే విషయం ఇది. దీని గురించి పోరాడి రోడ్ల మీద ఎక్కి ఏదో ధర్నా చేసి ఇంత సిచ్యువేషన్ కోసమా చేయండి. మంచితనంగా అందరినీ కలుపుకోండి, అన్ని పార్టీని పిలవండి, పోదాం, కూర్చుందాం, మాట్లాడదాం. అయితే మంచిది, లేకపోతే ఏం చేయాలి, ఒక మెమోరాండం రెడీ చేయండి, స్టార్ట్ చేద్దాం. రోజు ఈ సమావేశాలు, ఈ విషయాలు, ఆ విషయాలు కూడా ఆడ 4th సిటీ అంత ఓకే పోతుంది. మనం ఈ సమావేశం పట్టుకు వినే ఉంటాం. కాబట్టి ఇంకా తొందరగా ఇప్పటికైనా మేల్కొని అందరూ ముందుకు వచ్చి పోరాడి ఈ సమావేశాన్ని ఒక తీవ్రత చేసి 4th సిటీ కలుపుకోవాలని కోరుకుంటూ నేను నా ఇంకో సిటీ మూసుకుంటున్నాను. ఈ 4th సిటీలో కలపడానికి మీ చేస్తున్న ప్రయత్నాన్ని అందరము సమితిగా అన్ని పార్టీలు కలిసి ఉండి ఇంకా 10 రోజులు కానీ 15 రోజులు కానీ నెల కానీ ఈ ఉద్యమం ఇలాగే కొనసాగించి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని నా ఉపయోగం తెలియజేస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ లీడర్ కూడా సహకరించేంత శక్తి నేను పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ వాళ్ళు కూడా సహకరించడానికి రెడీ ఉన్నారు. మేము మాట్లాడాము. 4th సిటీ అనేది మన రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ ఓపెనింగ్ రోజున ఈ మహేశ్వరం మండలం 4th సిటీ కానీ కనుగూరు కానీ చుట్టుపక్కల ఏ గ్రామమైనా డెవలప్మెంట్ కావాలంటే మీరందరూ సహకరించాలి. దయచేసి పార్టీ అతీతంగా ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పటికైనా ఈ పార్టీ ఆ పార్టీ మా ముందు అన్నట్టు పార్టీలకు అతీతంగా పక్కన పెట్టి మనం పోరాడాలని, మనం ఏకదాటిగా ఏకమై ముందుకెళ్ళి ధర్నా చేసి మనం తెచ్చుకోవాలని నాకు మనవి అవకాశం ఇచ్చిన పెద్దలు. కానీ ఈశ్వరి రాజకీయం మనం చూడలేదు. ఇలా మహేశ్వరం మండలం లేకుండా మహేశ్వరం మండలం వచ్చింది. పెద్ద మంత్రులు ఆ రోజున పెద్ద మంత్రులు ఎంత కష్టపడి మండలం తెచ్చారు, ఎంత కష్టపడి ఎంఆర్ ఆఫీస్ తెచ్చారు, ఎంత కష్టపడి ఎంపీ ఆఫీస్ కట్టారు. ఇప్పుడు ఉన్న మన మహేశ్వరం లీడర్లు అందరూ మెమోరాండం పాల్గొందా మనం గట్టిగా ఉంటే ఎందుకు పోతుంది? మనం ఒక్కరి చేత లేక ఒకటొకటి కూడా జరిగిపోతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మనం అందరు కలిసి ఏకపక్షంగా ఉండి మనం గట్టిగా నిలబడితే ఎందుకు పోతుంది? ఇలా కందుకూరు అంటున్నాం.
ఎప్పుడో గట్టిగా ఉన్నారు కాబట్టి ఒకటి తీసుకుపోతారు మంచిగా చేసుకుంటున్నారు. మనం యాక్షన్ మండలానికి ఏమైంది అన్ని పార్టీ కలిసి అన్ని లీడర్లు కలిసి ఒక శృతిలో ఉండి ఒక శృతిలో మాట్లాడితే ఇలా ఒక పార్టీ మాట్లాడితే ఒక పార్టీ చూసుకున్నట్టుకుంటా పోతారు. కాకుండా మనం 4 పార్టీలు కలిసి అన్ని పార్టీలు కలిసి ఒక గట్టిగా ఉండి మన లీడర్లకు కూడా మనం నిలదీస్తే ఇలా అక్కడ మ్యాక్సిమం వాళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పి ఒక పేరు ఉంటుంది. మనం చెప్తా ఉన్నాం అన్ని పోతా ఉన్నాయి చూస్తా ఉన్నాం. ఇలా మ్యాక్సిమం పేరనే ఉంది కానీ ఏముంది మ్యాక్సిమంలో మెల్లమెల్ల అన్ని జరిగిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఇలా మన పెద్ద మనుషులు రామరెడ్డి సీనియర్ అన్ని తెలుసు ఇసులో 10 మంది కలిసి గట్టిగా కూర్చొని ఇలా పెద్ద మేడం ఉంది లక్ష్మారెడ్డి ఉన్నాడు వాళ్ళ దగ్గర కూర్చున్నాం. మనం ఎందుకు మనకు ఎట్లా అవుతుంది మేసర్ పేరు మీద గెలుస్తున్నారు, మేసర్ పేరు మీద పెద్ద రైతులు అని పక్క చేతులు పంపుతారని చెప్పి మనం అందరూ కలిసి ఇది పోరాడాలి. అన్ని పార్టీ అర్థంగా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నేను ఈ కమిటీ చేసుకొని కమిటీ నమోదు చేసుకొని చేయాలని చెప్పేసి రామచంద్రపురం గ్రామ పంచాయతీ తరఫున మేము ఏం చెప్పినా ఎంతమంది వెళ్ళమన్నా మేము రెడీ ఉన్నాము, ఏడికి రమ్మన్నా రెడీ ఉన్నాము. కానీ ఇది వదిలేదు మెల్లమెల్ల అన్ని పోతున్నాయి. కాబట్టి మన మహేశ్వరం గ్రామ పంచాయతీ పేరు పడిపోతుంది. మన జిల్లా మహేశ్వరం అనే కాన్సెస్ పేరు ఉంది కానీ ఎన్ని పోతున్నాయి. కాబట్టి ఈ దానికి చర్యలు తీసుకొని అందరూ ముందర ఉండి చేస్తారు. నేను కూడా మీరు చెప్పినట్టు మీ మాటలన్నీ కట్టుకోవడం చెప్పి రాయప్ప అమీర్పేట ఈ రోజు మహేశ్వరం మండలం గ్రామాలని ఫీచర్ సీట్ల కలపడానికి మన మిత్రపక్షాలందరూ అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఈ ఫీచర్ సీట్ల కలపాలనే ఉద్దేశంతో మన పెద్దలు మన సీనియరు జర్నలిస్టు గణపతి గారు, మన మనోహర్ అన్న గారు, ఇక్కడ యాదగిరి రెడ్డి అన్న గారు, మన పెద్ద రామరెడ్డి అన్న గారు, అందరు వేదిక పైన ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇది మంచి ఆలోచన అంటే మనకన్నా పెద్దోళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి మండలాన్ని కానీ ఒక ఇబ్రాహింపట్నం కోర్టులో ఉంటే అప్పుడు అమీర్పేటకి వెళ్ళి పోవాలంటే పొద్దుగా ఒకటే బస్సు ఉంటుండే, సిటీకి వెళ్ళి పోవాల్సి వస్తుండే. అటువంటిది మనోళ్ళు పెద్దలు ఇక్కడ కోర్టు కానీ ఆర్టీసీ డిపో కానీ ప్రతి ఒక్క సౌకర్యాలు మండల ఆఫీస్ కానీ ఇటువంటి అన్నీ తీసుకొచ్చినాయి. ఇప్పుడు ఒక అటు ఇంతమూల పెద్దలు చెప్పారు ఆర్టీఓ ఆఫీసు హైదరాబాద్ ఉంటే ఎన్నో కలెక్టర్ ఆఫీసులు కూడా హైదరాబాద్ ఉంటే ఎన్నో కష్టాలు పడుతుంటాం. ఇప్పుడు అన్ని విధాలు మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన దురదృష్టమా అదృష్టమా తెలియదు. ఇవాళ ఒక ఆమనగాళ్ళు తీసుకుంటే ఎంతో దూరాన్ని ఉన్నది. అక్కడ సర్పంచులు ఉండరా, అక్కడ ఎంపీటీసీలు ఉండరా, అక్కడ టీచర్ సీట్లే కలుపుతున్నారు. అక్కడ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మన ఏదో సర్పంచులు అయిపోతుంది, ఏదో చైర్మన్లు అవుతారు ఇది అనుకుంటా అటువంటి ఊరిని అక్కడ తీసుకుంటారు. దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 10-15 కిలోమీటర్ల దూరాన ఉన్న మహేశ్వరాన్ని టీచర్ సీట్లో తీసుకోకపోవడము ఎంత మనకు బాధకరమో ఒకసారి మనం అందరము అఖిలపక్షం అందరం కూడా ఉండి తెగించి పోరాటానికి కూడా మేము సహకరిస్తామని చెప్పి మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము అందరం ముందుకుంటామని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇంకా అన్ని ఈ పార్టీలకు కూడా అందరికీ చెప్పి ఉండొచ్చు కానీ అందరు ఉండి అందరి తరఫున ఇటువంటి మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి నా ఒక కోరిక. అందరూ కూడా ఉండాలి. ఏదో ఇక్కడ ఇస్తున్నారు ఒకరిద్దరమే కాదు, పార్టీకి ఒకరిద్దరమే ఉన్నాము. పార్టీలో ఇంచుమించు మేధావులు చాలా పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. స్థానికంగా ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూడా పెద్దోళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇక్కడ హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టినా కూడా ఇక్కడ ఒక మన ఫ్యూచర్ చుట్టూ గురించే మనం మాట్లాడుతున్నాం. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు భవితరం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మనలో ఎవరు కూడా ఇక్కడ లేవు. అఖిల పక్ష సమావేశమై అన్ని పార్టీల నాయకులు, పత్రికా విలేకరులు అందరూ వచ్చిన దానికి అందరికీ పేరున నా యొక్క నమస్కారం. నా పేరు రామరెడ్డి, మాది గుబ్బచల్ల, నేను టీఆర్ఎస్ సభ్యులు. ఈనాడు ఫ్యూచర్ సిటీలో మంచాల మండలంలో అటు చాలా చివరి ప్రాంతాలైన ఆ ప్రాంతాల కలుపుకుంటూ మహేశ్వరం
కలపలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. దానికోసం ఈనాడు మనం అందరం కూడా పోరాటం చేద్దామని అనుకుంటున్నాము. అడిగింది అమ్మాయిని పెట్టదంట, మనం పోరాటం చేసినాము, అది కరెక్టే, ఖచ్చితంగా పోరాటం చేద్దాం. కానీ కొంతమంది మేధావులు నేను అడిగిన మన నోటిఫికేషన్ రాగానే మహేశ్వరాన్ని ఎందుకు వదిలిపెట్టిందో ఇదిగంటే అని చెప్పాలి. మహేశ్వరాన్ని రేవంత్ రెడ్డి దృష్టిలో లేదని కాదు, మహేశ్వరం రేవంత్ రెడ్డి దృష్టిలో ప్రతిరోజు మెదులుతూనే ఉంటుంది. ఆయనకు కూడా చాలా అవగాహన ఉంది మహేశ్వరం మీద. మహేశ్వరంలో మన భూములే కాదు, మనమే కాదు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు